హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టిల్లూస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో మన వినాయక చవితి వ్లాగ్ చేశానండి. మా అక్కది, అమ్మది, నాది అంతా కలిపి కన్సల్టేట్ చేసేసాను అనమాట. సో యాజ్ యూజువల్ ముందు రోజు పాలవీలు కట్టేసేవాళ్ళం. ఇదంతా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేయండి పాలవీలు చేసినప్పుడు. సో చక్కగా పసుపు రాసేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పాలవీలు రెడీ చేస్తాం అనమాట. ఈ పాలవీలు ఎప్పుడు చేసినా మా అన్నయ్య, మా అక్క, నేను చిన్నప్పుడు చేసి గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో అమ్మేమో దీపం కుందులు, గులాబీ రేకులు వేసేసి రెడీ చేసేస్తున్నారు. సో ఇక్కడ మా కాకినాడలో భానుగుడి సెంటర్ దగ్గర వినాయక చవితి షాపింగ్ అనమాట అండి. సో చాలా చిన్నప్పుడు వెళ్ళాము, మళ్ళీ తర్వాత జాయిన్ చేస్తే వెళ్ళాము. ఫుల్గా మార్కెట్ అంతా లోటస్తో చవితికి కావాల్సిన డెకోర్ ఐటమ్స్తో అంతా ముందుకు పోయింది. సో కొన్ని డెకోర్ ఐటమ్స్ కొన్నాము. యాపిల్కి పైన ఇలాగా కట్టడానికి లేకపోతే ఇలాగ అందులో కుర్చీలో వేసి కట్టాం అనమాట. సో అమ్మ గుమ్మానికి మామిడాకులు కట్టేశారు. సో తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అండి ఇది. పూజ చేసేసుకున్నాక లోటస్ అయితే భలే డెకరేషన్ భలే వచ్చిందండి. కలర్ వచ్చేసింది పూజ అంతా, వైట్ లోటస్. సో పూజ అయిపోయాక వినాయక చవితి వ్రతకథని చదివేసుకుని హారతి ఇస్తాం అనమాట ఇక్కడ. సో ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ. హారతి ఇచ్చేసాక తర్వాత నాకు ఫ్లాట్లోకి వెళ్ళి అక్కడ పూజ స్టార్ట్ చేశానండి. సో పాలవీళ్ళది నేను మా అక్క వాళ్ళ పాప చదివి రెడీ చేసామన్నమాట. అమ్మేమో ఇక్కడ పూజ డెకరేషన్ అది చేసుకుని ముందు రోజు నైట్ అన్నీ రెడీ చేసుకున్నారు. ప్రసాదాలు చేసాక మొత్తం అన్ని రకాలు పెట్టేసి వినాయక చవితి చేసుకున్నాము. ఇదేమో కాకినాడలో మా ఇంట్లో అనమాట. సో మా అక్క వాళ్ళ పాప, నేను డెకరేట్ చేసేసుకున్నాం అన్నీ. సో పూజ కూడా చక్కగా చేసేసుకుని ఇక్కడ కూడా మా వినాయకుడిని చూసారా, ఇక్కడ బాగా పత్రి పువ్వులతో బాగా పూజ చేసాము. సో ప్రసాదాలు పొద్దున అమ్మ వండేసినవి నేను తెచ్చేసుకుని ఇక్కడ కూడా పూజ చేసేసుకున్నామండి. పూజ అయితే చాలా చక్కగా ప్రశాంతంగా జరిగిందండి. సో బయట ఇది గుడిలో పూజ అయిపోయాక తీసిన షాట్ అనమాట ఇది. సో చక్కగా మేము హ్యాపీగా వినాయక చవితి చేసేసుకున్నాము. సో వినాయకుడిది ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది అక్క వాళ్ళ ఇంట్లో అనమాట. అక్క వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకుని పంపించింది వీడియో. సో అది కూడా అప్లోడ్ చేశాను. సో పాలవీలు చక్కగా కట్టుకుని చేసుకున్నారు. అక్క వాళ్ళ ఇంటి పూజ అయిపోయాక మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు నిలబడితే అక్కడ దర్శనానికి వెళ్ళామన్నమాట అండి. అంటారు కదా వినాయక చవితి నాడు చిన్నప్పుడే ఎన్ని పాలవీలు చూసామని వెళ్ళి వచ్చి లెక్క పెట్టి కొనేవారు. ఎన్ని వినాయకులు చూసాము, అలా వినాయకులు ఎన్ని పాలవీలు చూసారని చిన్నప్పుడు లెక్క పెట్టుకునేవారు కదా. సో మా అమ్మగారు అన్నారన్నమాట ఎన్ని పాలవీలు చూసారంటే. సో అక్కడ ఉన్నప్పుడు ఇదేమో కనిగిరిలో పూజలు చేశారండి హోమంలో. అక్క పంపిస్తే షేర్ చేశాను. సో పూజ అయిపోయాక ఒకసారి అమ్మని ఇలాగా పువ్వులు వేయమ్మా అని చెప్పేసి అక్కడ స్లో మోషన్లో తీసిన షాట్ అనమాట. ఇది భలే నచ్చిందండి. ఆ రోజైతే ఎంతమంది వ్యూస్ అండ్ కామెంట్స్ ఇచ్చారో, వాట్సాప్ మెసేజెస్ కూడా ఈ వీడియోకి చాలా బాగుందని చెప్పేసి నన్ను ఎక్స్పెక్టెడ్గా చేశాను అనమాట ఇది. సో అలా చక్కగా పూజ అయిపోయాక అలా పువ్వులు వేస్తూ భలే వచ్చిందండి అది క్లిప్. సో అది కూడా యాడ్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరు చిన్నప్పుడైతే ఊరికి ఒకటే వినాయకుడిని పెట్టేసి అందరూ అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఇది అక్క పూజ అనమాట అండి. సో వెనకాల చిలకలతో ఆకులు పెట్టి డెకోరేట్ చేసింది, చాలా బాగా చేసింది. సో ఇది సెకండ్ డే అండి, వినాయక చవితి సెకండ్ డే పూజ అనమాట. ఇది కనిగిరిలో పూజ చేశారండి, హోమాలు చేశారు. లక్ష్మీ గణపతి హోమాలు చేసినప్పుడు అవి అనమాట. చాలా బాగా చేశారు, గ్రాండ్గా చేశారు. వినాయక చవితి నవరాత్రులు అన్ని రోజులు పెడతారు కదా. సో వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది. సో చాలామంది దంపతులు కూర్చుని చక్కగా హోమం అది చేయించుకున్నారండి. చాలా గ్రాండ్గా చేశారు. సో తర్వాత హోమం అది చేశారు. హోమం అంతా అయిపోయాక దర్శనం చేసుకుని ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు పెట్టారనమాట అక్కడ. సో ఇది కనిగిరిలో జరిగిన సెలబ్రేషన్స్ మా అక్క షేర్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ప్రతి ఒక్కరూ ఈ మోస్ట్లీ మనకి వరలక్ష్మి వ్రతం నుంచి స్టార్ట్ అవుతాయండి పండుగలు. సందడిగా అయిపోతాయి రోజులు. పండగ అంటేనే చాలా సంతోషంగా సందడిగా జరిగిపోతుంది కదా. సో ఇలాగే ప్రతి ఒక్కరూ పండుగలు సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని, దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకున్నానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.